అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీయాలనుకున్న టాపిక్, మీకు రీయూనియన్ ఉందా? అంటే మీరు ఏదో డిస్టర్బెన్స్ వల్ల దూరమై ఉంటారు కదా, మీకు రీయూనియన్ ఉందా? అంటే మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉందా? మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా? మీకు రీయూనియన్ జరుగుతుందా? ఆ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వీవర్స్కి రీయూనియన్ ఉందా? వాళ్ళ పర్సన్స్తో మా వీవర్స్కి రీయూనియన్ ఉందా? యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వీవర్స్కి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ ఉందా? ప్లీజ్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. The Hanged Man, Eight of Wands, the Union card, Ace of Pentacles, Six of Pentacles, Queen of Swords. ఓకే అండి, టాపిక్లోకి వస్తే మీకు రీయూనియన్ ఉందా అని అంటే ఇక్కడ ఎస్ కార్డే వచ్చిందండి. రీయూనియన్ ఉంది, మీకు ఖచ్చితంగా మీకు రీయూనియన్ అవుతుంది. ఈ రీయూనియన్ కావడానికి మీకు ఎందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి అని అంటే, మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు. అంటే రీయూనియన్ ఉందా అంటే ఉంది, మరి ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు రీయూనియన్ జరగట్లేదు అంటే మీకున్న డిస్టర్బెన్సెస్ ఎప్పుడు మీ మైండ్లో మెదులుతూ ఉన్నాయి. అంటే మీరు ఒక డైనమాలో ఉన్నారనమాట. అవుతుందా లేదా అన్న డైనమాలోనే ఉన్నారు. అంటే పరిస్థితులు చక్కబడుతున్నా వస్తారు మీ పర్సన్ అని మీ మనసుకు అనిపిస్తున్నా రీయూనియన్ అంటూ ఎందుకు జరగట్లేదు, మీ పర్సన్ ఎందుకు ఓపెన్గా మీ దగ్గరికి రావట్లేదు, ఎందుకు ఓపెన్గా మీతో మాట్లాడట్లేదు, ఎందుకు ప్రతిసారి ఏదో పోగొట్టుకున్నట్టు లేదా మీరే ఏదో తప్పు చేసినట్టు ఆ మాట తీరు స్వభావము అంతా అలా బయట పెడుతున్నారు. ఎందుకు ఇంకా మాకు రీయూనియన్ కావట్లేదు, రీయూనియన్ జరుగుతుందా లేదా అన్న ఒక లో కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో స్టార్ట్ అయిపోయాయి. ఎందుకు అలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా మీకు అనిపిస్తుంది, ఎందుకు తొందరగా రీయూనియన్ కావట్లేదు అని అంటే రీజన్, మీ పర్సన్ ఇక్కడ రెండు విషయాల మధ్య జగిలి అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏంటి ఆ నిర్ణయం? ఇంకొకటి అంటే ఒకటి మీరు, ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ తీసుకోవడం వల్ల అటు ఇటు న్యాయం చేయలేక మీతో రీయూనియన్ చేసుకోవడానికి తన స్ట్రెంత్ సరిపోవట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఏంటి అని అంటే తను మనీ పరంగా కంఫర్ట్ లేరండి, రిలేషన్ పరంగా కంఫర్ట్ లేరు. తనకి ఏంటి అని అంటే ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించాలి, భార్య పిల్లలు తల్లి తండ్రి వీళ్ళందరి కోసం డబ్బు సమకూర్చాలి. అంటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళకండి, ఇది ఏ రిలేషన్కైనా వస్తుందండి. ఎటువంటి రిలేషన్కైనా ఈ రీడింగ్ రిజనెట్ ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే ఫ్యామిలీ చూసుకోవాలి అని అంటే మనీ పరంగా తనకు గ్రోత్ ఉండాలి. ఆ మనీ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, భార్య బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు, అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. అందుకు మీతో రీయూనియన్ జరపడానికి తనకు అసలు రెండు విషయాల మధ్య అలా ఏ నిర్ణయం తీసుకోలేక అట్లా స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇంకొకటి అక్కడ మరి ఇది ఏ రిలేషన్ అయినా అని చెప్తున్నారు. ఇది లవర్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఎవరికైనా వస్తుందండి ఈ రీడింగ్. అక్కడ ఏమవుతుంది అని అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి. మెయిన్గా అక్కడ గొడవలు అయ్యేది మనీ పరంగా అవుతున్నాయండి గొడవలు. అసలు ఒక రకంగా మీ పర్సన్ ఫైనాన్స్ పరంగా స్టెబిలిటీగా లేరండి. ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి, మీతో రీయూనియన్ జరపడానికి అంత వెనుకంజ వేస్తున్నారు. ఓవరాల్గా తను ఏంటి అని అంటే మనీ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. తనకు సరైన ఫెసిలిటీస్ లేవు.
యాక్చువల్ చెప్పాలంటే మనీ గ్రోత్ ఎక్కువ లేదు మీ పర్సన్కి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం తక్కువ అయిపోయింది. నాకు తెలిసి ఇంట్లో ఒకరే సంపాదించాలి, అందరూ కూర్చొని తినడమే, అలాంటిదైనా అయి ఉంటుంది. లేదు తనకు వయసుకు మించిన బాధ్యతలైనా అయి ఉంటాయి. ఇప్పుడు ఇంటికి పెద్దవాళ్ళైనా, పెద్ద కూతురైనా, పెద్ద కొడుకు అయినా ఎలా ఉంటాయి బాధ్యతలు అనంటే, ఇంటి బాధ్యతలు మొత్తం వాళ్ళ మీదే ఉంటాయి. ఒకవేళ సింగిల్ పేరెంట్ పర్సనే అయ్యి ఉంటే కనుక ఆ బాధ్యతలు ఇంకా మరీ విపరీతంగా ఉంటాయి. ఎందుకనంటే అక్కడ ఫాదర్ లేకనో మదర్ లేకనో సింగిల్ పేరెంట్ ఉంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది మనీ పరంగా ఫేస్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ పరంగా ఫేస్ చేస్తారు. ఆ ఇంటికి వాళ్ళే పెద్దవాళ్ళు అయ్యి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు కూతురుగా మీరే ఆ ఇంటికి పెద్దవాళ్ళు అనుకోండి, మా వీవర్సే, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అక్కడ ఫాదర్ లేక, లేకపోతే మదర్ లేక, చెల్లెళ్ళో తమ్ముళ్ళో ఇంకా వాళ్ళకున్న వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీగా, అంటే మనీ గ్రోత్ చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ ఫేస్ చేయాలి. సరే మీ లైఫ్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ అనుకోండి రిలేషను. అయినా కూడా మీకు ఏమవుతుంది అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్, మనీ గ్రోత్ మెయిన్గా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి మీ రిలేషన్ మీద. అలాగే ఒక జెంట్సే అనుకోండి, ఫ్యామిలీ పరంగా సింగిల్ పేరెంట్ అయి ఉంటే తనకు బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏంటంటే తమ్ముళ్ళో చెల్లెళ్ళో ఫ్యామిలీ చూసుకోవడమో, భార్య బిడ్డలో ఏదో ఉంటాయి కదా, ఇంకా ఫ్యామిలీ అన్నాక ప్రతిదీ చూసుకోవడానికి అన్నీ కరెక్ట్గా అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మనసుకి ఎంత గాయమవుతుంది అన్న విషయం పక్కన పెడితే, అంటే కుటుంబాన్ని కాదని రిలేషన్ని కాపాడుకోమని కాదు, రిలేషన్ కాదని కుటుంబాన్ని కాపాడమని ఆ ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న వెసులుబాటు మాత్రం కనిపిస్తుంది. అయితే అక్కడ ఫ్యామిలీలో అయినా కనిపిస్తుంది, లేదు రిలేషన్లో అయినా కనిపిస్తుంది. అలా మీ పర్సన్కి ఏమవుతుంది అని అంటే, మీకు రీయూనియన్ జరపడానికి ఎన్నో కారణాలు అడ్డొస్తున్నాయండి తనకి. మీరంటే ప్రేమ లేదా అంటే మీరు సోల్మేట్ కనెక్షన్, విపరీతమైన ప్రేమ ఉంది, మీరు ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టున్నారు. ఇక్కడ చూద్దామంటేనేమో అక్కడ సరైన స్టెబిలిటీ లేక ఫ్యామిలీలో అక్కడ వాళ్ళతో చాలా గొడవలు పడడం, అక్కడ మాటలు పడడం, తను ఎలాగనంటే ఇంకా ఒక టైప్ ఆఫ్ డైనమాలో ఉండిపోతున్నారు మీ పర్సన్. అంటే ఫైనాన్స్ గ్రోత్ లేదు, ఇంట్లో సంతోషం లేదు, ప్రశాంతత లేదు, అందరు ఎవరో ఒకరు తోచిన వాళ్ళు తోచినట్టు మీ పర్సన్ని అంటూనే ఉన్నారు. ఎవరికి ఎలా దొస్తే అలా మాటలు అనేస్తూనే ఉన్నారు మీ పర్సన్ని. చాలా మాటలు అంటున్నారు, చాలా బాధపడుతున్నారు. అది మెంటల్గా, ఫిజికల్గా ఎలాగైనా సరే చాలా టార్చర్ అనుభవిస్తున్నారు మీ పర్సన్. అక్కడ అంతా విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. అంటే తను ఒక మంచి మాట మాట్లాడమైనా కూడా తన పరిస్థితి సరిగ్గా లేదు కనుక ఇంకొకలాగా అర్థం చేసుకోవడం, ఇంకొక మాట అయినా వేయడం. ఇప్పుడు 10,000 ఇంట్లోకి కావాలి చెయ్యు అని అంటే అక్కడ అడ్జస్ట్ కాకపోతే ఈరోజు అడ్జస్ట్ అవ్వట్లేదు రేపు ఇస్తానని అంటే ఈరోజు ఎందుకు ఇవ్వవు అని ఒక చిన్న టాపిక్ రావడం, దాంతో పెద్ద గొడవలు అయిపోవడం. అంటే మీ పర్సన్కి ఫ్యామిలీలో ప్రశాంతత లేకుండా పోయింది, చాలా గొడవలు అవుతున్నాయి. వీటి కారణంగా మీతో రీయూనియన్ జరపడానికి కూడా తను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇంకొకటి చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే ఉన్న పరిస్థితులని ఎలా నేను అధిగమించాలి, ఈ పరిస్థితులన్నింటినీ ఎట్లా ఎండ్ చేయాలి. ఇప్పుడు మనీ గ్రోత్ సరిగ్గా లేదు, రిలేషన్ స్టెబిలిటీగా లేదు, మీతో రీయూనియన్ జరపాలని మనసులో ఉంది, ఆ టైం రావాలని కోరుకుంటున్నారు. మీకు ఒక మంచి టైం రావాలి, మీ కర్మంతా ఎండ్ అయిపోవాలి, మీకు ఒక మంచి టైం రావాలని కోరుకుంటున్నారు, ఆ టైం కోసం చూస్తున్నారు. ఇది మీరంటే చాలా ప్రేమ ఉంది, ఇది లవ్ కూడా సూచిస్తుందండి ఈ కార్డు. చాలా ప్రేమ ఉంది, టైం రావాలనుకుంటున్నారు, ఈ బ్యాడ్ కర్మ అంతా వెళ్ళిపోవాలి, నేనంతా స్టెబిలిటీ రావాలి, ఫైనాన్స్ పరంగా కొంచెం గ్రోత్ రావాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, రిలేషన్లో నా పర్సన్ని హ్యాపీగా చూసుకోవాలన్న మనస్తత్వం మీ పర్సన్కి ఉంది. కాకపోతే అక్కడ సరైన ఫెసిలిటీస్ లేక, అక్కడ స్టెబిలిటీ లేక, ఇటు రిలేషన్లో లేదు, అటు ఫ్యామిలీలో లేదు, రెండింటి మధ్యలో ఏం చేయాలో అర్థం కాక చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు, చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకా తనకేదో ఒక తెలియని ఒక పెయిన్ అనమాట. ఒక 100 కత్తులు వచ్చి గుండెలో గుచ్చుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో అలా అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీతో మాట్లాడాలని ఉంది, కుటుంబ విషయం గురించి చర్చించాలని ఉంది, అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, అందుకే నేను రీయూనియన్ నీతో చేయలేకపోతున్నాను, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, ఇటువంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను ఫ్యామిలీలో, అందుకని నేను నీ దగ్గర రాలేకపోతున్నాను, నీతో మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి పాజిటివ్గా మీకు చెప్పాలని, మీతో అన్ని షేర్ చేసుకోవాలని చాలా ఉంది మీ పర్సన్కి. అంటే తన మనసులో బాధని ఎవరితో చెప్పుకుంటే తనకు ఉపశమనం కలుగుతుంది అని అంటే అది ఎవరితో కాదండి, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని మీతో చెప్పుకుంటేనే ఉపశమనం కలుగుతుంది. అంటే మీరు ఫైనాన్స్ పరంగా తనకి ఏదైనా హెల్ప్ చేయండి, చేయకపోండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫైనాన్షియల్గా తనకి హెల్ప్ చేసి కూడా ఉంటారు. ఎందుకంటే మీ పర్సన్ అంత బాధల్లో ఉన్నారంటే మీకు కూడా ఇక్కడ ఒక పెయిన్ ఉంటుంది కదా, సరే పర్లేదు నా పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు,
డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ నా పర్సన్ హ్యాపీగా ఉండాలి కదా అని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా. కొంచెం డబ్బు పరంగా కూడా మీరు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేస్తున్నారు ఫైనాన్స్ పరంగా, అక్కడ మనీ గ్రోత్ కోసం మీ పర్సన్ ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అని అంటే మీతో రీయూనియన్ జరపడానికి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అని అంటే అదే ఫ్యామిలీ ప్రాబ్లం, ఇంకా ఫ్యామిలీ పెంటికల్, అదే మనీ ప్రాబ్లం రావాలని ఉంది, మీతో రీయూనియన్ జరపాలని ఉంది, టైం రావాలని ఉంది, బ్యాడ్ కర్మ పోవాలని ఉంది, అంతా ఉంది. తనకు తానుగా ఒక హ్యాపీ బౌండరీ వేసుకోవాలని చాలా ఆలోచిస్తున్నారు. అంటే అంతా నేనే అయి ఉండాలి, అంటే అటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు రిలేషన్ని చూసుకోవాలి, అటు మనీ గ్రోత్ చూసుకోవాలి, అన్నిటినీ నేను హ్యాపీగా ఉంచాలి, అటు ఫ్యామిలీని ఇటు రిలేషన్ని, వీళ్ళని హ్యాపీగా ఉంచి తను హ్యాపీగా ఉండాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఈ రియూనియన్ మీకు జరుగుతుంది ఖచ్చితంగా 100%. ఎలా జరుగుతుంది మీకు రియూనియన్ అంటే థర్డ్ పర్సన్ ద్వారా జరుగుతుందండి. ఇప్పుడు తనకు తానుగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు కదా, అంటే తన ఫీలింగ్స్ని కానీ మిగతా ఏ విషయాన్ని షేర్ చేసుకోలేకపోతున్నారు. అంటే గతంలో మీతో జరిగిన గొడవలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అంటే అక్కడ ఎక్కువ ఫ్యామిలీకే టైం ఇచ్చి మీకు టైం ఇవ్వకపోవడం వల్ల, మీతో ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ఫ్యామిలీ అంటే మీరు రిలేషన్లో ఉండి మీరు కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా మీ పర్సన్ నోటి నుంచి వచ్చే మాట ఏంటి ఎక్కువగానంటే ఏంటి ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్యామిలీ ఏమనుకుంటుందో, సొసైటీ ఏమనుకుంటుందో, ఎంతసేపు మీ పర్సన్ది అదే గోల. అంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనిది ఎవరు బయటికి రారు, అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక రిలేషన్లోకి వచ్చిందన్న తర్వాత అటు ఇటు బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. లేదు, మీ ద్వారానే మీ హెల్ప్తోనే అక్కడ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవచ్చు. అంటే సరైన మంచి వాతావరణాన్ని మీ పర్సన్ సృష్టించుకుంటే ఈ హెల్ప్ మీరు చేయలేరా? నేను నీకున్నాను అన్న హోపు మీ పర్సన్ మీకు ఇచ్చిన తర్వాత నేనున్నాను నీకు అనే హోప్ మీరు ఇవ్వలేరా? అది ఫైనాన్స్ పరంగా కానీ, మోరల్గా కానీ, ఎలాగైనా సరే తన ఫ్యామిలీ స్టెబిలిటీగా ఉండడానికి మీరు ఇవ్వలేరా ఆ హోపు? నేనున్నాను, పర్లేదు, నీకు సెట్ అయ్యే వరకు నువ్వు చూసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని మీరు అనలేరా? ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎంతసేపు అటే ఫోకస్ పెట్టి మీ మీద పెట్టకపోయేసరికి మీరేమనుకుంటున్నారు అని అంటే ఇంకా ఏముంది ఈ రిలేషన్ అనుకుంటున్నారు. అయిపోయిందనే అనుకున్నారు. అయిపోయింది అనుకున్న తర్వాతే కదా రీయూనియన్ రావడానికి మనం మాట్లాడుకునేది. ఈ రిలేషన్ అయిపోయిందనే అనుకున్నారు. ప్రేమలు లేవా అంటే విపరీతమైన ప్రేమలు ఉన్నాయి. గతంలో మీ మధ్య జరిగిన గొడవలే మీ బ్రేకప్కి కారణమయ్యాయి. అంటే ఫ్యామిలీని ఎక్కువ ఫోకస్ చేసి మీ ముందర పెట్టేసి ఫ్యామిలీని మిమ్మల్ని చాలా చిన్న చూపు చూడడం, మీతో ఎక్కువ మాట్లాడకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్, మాట్లాడాలన్నా మాట్లాడనివ్వకపోవడం, మీరు ఓపెన్ ఒక విషయం చెప్పినా కూడా మీ పర్సన్ పట్టించుకోకపోవడం, అంటే ఓవరాల్గా ఫ్యామిలీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టేశారు మీ పర్సన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్యామిలీయే తనకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. అంటే ఫ్యామిలీని అంటున్నానని అనుకోకండి, ఇది రీడింగ్ వచ్చింది కనుక చెప్తున్నాను, మీకు రీయూనియన్ జరిగే విషయం గురించి మాట్లాడుతున్నాను కనుక చెప్తున్నాను. ఫ్యామిలీ గురించి నేను తప్పు పట్టట్లేదు, ఫ్యామిలీని అనట్లేదు. ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారని చెప్తున్నాను. అక్కడ కేవలం ఫ్యామిలీ వల్లే మిమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు ఏంటి అంటే ఫ్యామిలీ దగ్గర అక్కడ సరి అయిన ఆదరణ తనకు లేకపోయేసరికి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి. అంటే మీరు గతంలో ఫైనాన్స్కి సంబంధించిన హెల్ప్ చేసి ఉంటారు మీ పర్సన్కి. ఇప్పుడు మీరు చేసిన హెల్ప్ ఇంకొకరు చేయమంటే ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా. మీరంటే రిలేషన్లో ఉన్నారు, మీరు ఆ పర్సన్ని కావాలనుకున్నారు, కోరుకున్నారు, ఇష్టపడ్డారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసి ఈ రిలేషన్ని నిలుపుకోవాలనుకున్నారు. మీరు 10 రూపాయలు ఇవ్వడానికి మీరు ముందుకు వస్తారు, కానీ ఎవరో ముక్కు మొహం తెలియని దానయ్య వచ్చి నాకు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇవ్వంటే ఎవరిస్తారు? ఎవరు నువ్వు వెళ్ళిపో అంటారు కదా. మీరైతేనేమో నా పర్సన్ నా గురించి ఆలోచించారు, ఈ రిలేషన్లో ఉన్నాము, ప్రేమ ఉంది కనుక మీరు మీ దగ్గర లేకపోతే అప్పు చేసి ఇవ్వడానికైనా మీరు సిద్ధంగా ఉంటారు. కానీ ఇంకొకరిని అడిగితే ఎవరిస్తారు? అలాంటి ఉద్దేశంతో కూడా మీ పర్సన్ రావాలనుకుంటున్నారండి. అంటే గతంలో మీరు ఏమైనా హెల్ప్ చేసి ఉంటే ఫైనాన్స్ పరంగా, ఇప్పుడు అదే హెల్ప్ పొందడానికి దూరంగా ఉంటే డబ్బు రాదు, మాట్లాడకుండా ఉంటే తనకి డబ్బు సపోర్ట్ రాదు, మీరుగా వాళ్ళుగా ఉంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అయిపోయింది. మీరేమనుకుంటున్నారంటే అయిపోయింది, ఇంకా ఏముంది, స్వార్థం చూసుకున్నారు, వెళ్ళిపోయారు, డబ్బు పరంగానే నన్ను ఉపయోగించుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే, అయిపోయింది ఇక్కడితో, ఇంకా అయిపోయింది, నాకు బుద్ధి వచ్చింది, నాకు వద్దు అని మీరు అనుకుంటారు. కానీ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ రీయూనియన్ జరపాలి. రీయూనియన్ ఎందుకు జరపాలి అంటే కేవలం పెంటికల్ డబ్బు కోసమే. డబ్బు కోసం. ప్రేమ లేదంటే ప్రేమ ఉందండి, ప్రేమ ఉంది మీ పైన, ప్రేమ ఉంది, డబ్బు మీద ఇంకాస్త ఎక్కువ, ఇంకొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉందన్నమాట. అట్లా మీ డబ్బు 60% అయితే మీ మీద ప్రేమ 40%. అంటే
అంటే బేస్ చేసుకొని చూసుకుంటే ఒక ఒక మెట్టు డబ్బుదే పై ఉంటుంది మీ రిలేషన్లో. డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, డబ్బు కోసమే రీయూనియన్ జరపాలనుకుంటున్నారు. మరి మీకు రీయూనియన్ ఉందా లేదా అంటే 100% మీకు రీయూనియన్ ఉందండి. ఈ కార్డే రీయూనియన్ కార్డు. మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. అయితే 8 వీక్స్ లేదు 8 మంత్స్ ఈ టైంలో మీకు ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది. ఇది జనరల్ రీడింగ్, ఎవరికి ఎలా వర్తిస్తుందో చూసుకోండి. మళ్ళీ కామెంట్స్లో ఈరోజు నాకు రీయూనియన్ జరగలేదు, మీ రీడింగ్ అంతా కాదు అని చెప్పి కామెంట్స్ పెట్టకండి. ఇది జనరల్ రీడింగ్, ఎవరికి ఎంతవరకు రిజనేట్ అయితే అదే తీసుకోండి. కానీ వాళ్ళు ఈ వీడియో మీకు కాదనుకోండి, నెక్స్ట్ వీడియో మీకు అనుకోండి. ఇక్కడ మాత్రం నాకు చూపించేది 8 వీక్స్ ఆర్ 8 మంత్స్ చూపిస్తోంది. రీయూనియన్ మీకు ఖచ్చితంగా జరుగుతుందని చూపిస్తుంది. అదే ఏ విషయం తేల్చుకోలేక జగిల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేక ఇంత ప్రాబ్లం వచ్చింది మీ పర్సన్ నుండి. మీకు అక్కడ ఫ్యామిలీకి ఇచ్చిన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇక్కడ మీకు ఇచ్చుంటే మీ హెల్ప్తో అక్కడ ఫ్యామిలీని తను హ్యాపీగా చూసుకునేవారు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మీరే ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే మిమ్మల్ని ఒక స్థానంలో ఉంచినా మీరు ఆ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అయ్యేవాళ్ళు కదా. మ్యారేజ్ అని కాకపోయినా మీరు కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అయి ఉంటే మీ పర్సన్ కోసం ఆ ఫ్యామిలీకి మీరు అమౌంట్ డబ్బు ఇవ్వలేరా? వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే నా పర్సన్ హ్యాపీగా ఉంటారు, నా పర్సన్ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానన్న మైండ్ సెట్తో మీరు మీ పర్సన్కి ఎంతో చేసి ఉంటారు గతంలో, ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మధ్యలో ఫ్యామిలీని చూసుకొని అక్కడ ఏదో పెద్దగా ఉంది అని, అక్కడ నాకేదో పెద్ద ఏంటి రాచమర్యాదలు చేసేస్తున్నారని చెప్పి అటు వెళ్ళిపోయి మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేసి మీతో మాట్లాడకుండా చేయకుండా మిమ్మల్ని దూరం పెట్టేశారు. కేవలం అండి ఇక్కడ ఫ్యామిలీ కోసం మాత్రమే మిమ్మల్ని దూరం పెట్టారు, ఫ్యామిలీ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అంటే మరి ఫ్యామిలీ ఇంపార్టెంటే కదా అని అంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయిన పర్సన్ ఒక రిలేషన్లోకి రాకూడదు. అప్పుడు ఏం చేయాలంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాలి, లేదు ఇంట్లో వాళ్ళకి చెప్పే పరిస్థితి కాదు ఇది అని అనుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే రిలేషన్లోకి రావాలి. ఇప్పుడు ఒకరికి హార్ట్ బ్రేక్ చేసి ఒకరిని సంతోషంగా ఉంచుతామనంటే ఇక్కడ వీళ్ళు హార్ట్ బ్రేక్ ఏడుస్తూనే ఉంటారు కదా. పోనీ ఇక్కడ న్యాయం చేసి అక్కడ హార్ట్ బ్రేక్ చేసి అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా. 2 పడవలపైన ప్రయాణం, 2 బ్యాలెన్స్ చేసుకునే అంత సత్తా ఉంటేనే రిలేషన్లోకి రావాలి. అలాంటి కేపబిలిటీ కెపాసిటీ లేనప్పుడు రిలేషన్లోకి రావద్దు. ఇది ఏమవుతుంది అని అంటే ఇక్కడ పర్సన్ని ఇక్కడ వీవర్స్ని పిచ్చివాళ్ళని చేసినట్టు అవుతుంది. అక్కడ ఫ్యామిలీ కోసమే ఆలోచించే పర్సను, ఎథిక్స్ ఉన్న పర్సను, మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటున్నారని అంటే మొత్తం అక్కడే ఉండాలి. మరి ఈ రిలేషన్లో అంటూ రాకూడదు. వచ్చిన తర్వాత ఇక్కడ న్యాయం చేయకుండా ఉండద్దు. అంటే అక్కడ తన వాళ్ళు, ఇక్కడ మీరు పరాయ వాళ్ళు. ఉన్నన్ని రోజులు ఉండొచ్చు, తర్వాత కాలుతో దాన్ని వెళ్ళిపోవచ్చు. అక్కడ మాత్రం అలా కాదు కదా. అది వాళ్ళు జీవితాంతం వీళ్ళు పోయే వరకు ఉండే మనుషులు కదా వాళ్ళు. అక్కడ వాళ్ళు కావాలి. ఇక్కడ మీరు తన ఇష్టం ఉన్న రోజులు ఉంటారు, తన ఇష్టం లేదు తన్నేయంగా వెళ్ళిపోతారనమాట. అలా అటువంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ పర్సన్. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు మాత్రం రీయూనియన్ కావాలనుకుంటున్నారు, ఒక కొత్త వేలో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారు, ఒక కొత్తగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీరు మొత్తానికి మీరు ప్రశ్నిస్తారన్న భయం కూడా మీ పర్సన్కి ఉందండి. అంటే ఇన్ని రోజులు ఏమైంది, ఎందుకు రాలేదు, ఏం జరుగుతుంది, అసలు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను పక్కన పెట్టేసి వెళ్ళిపోయావు కదా, మరి ఇప్పుడు ఏంటి ఇదంతా, ఎందుకు రాలేదని మీరు ప్రశ్నిస్తారన్న భయం మీ పర్సన్కి ఉంది. ఇంకోటి మీరంటే ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ ప్రేమలో కూడా మళ్ళీ స్వార్థపూరితమైన ప్రేమే. ఇది కూడా స్వార్థపూరితమైన ప్రేమే. ఏంటి అని అంటే మళ్ళీ ఫ్యామిలీ మీ దగ్గరికి రావడము పెంటికల్ కోసమే వస్తున్నారు. రీయూనియన్ జరుగుతుంది 100% మీకు, కానీ మళ్ళీ డబ్బు కోసమే వస్తారు. అది కొంచెం అందిపుచ్చుకొని మళ్ళీ తనంతా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. అదే పాత పద్ధతే మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే చేతిలో డబ్బు లేనంత వరకు మీరు గుర్తొస్తారు. తనకు అన్ని చేతిలో ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. అప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి కదా, డబ్బు లేనప్పుడు కదా మీరు కావాలి వాళ్ళకి. డబ్బు ఉన్నప్పుడు ఏంటి అని అంటే యాత్రలని అవ్వని ఇవ్వని ఫారెన్ ట్రిప్స్ అని వెళ్ళడం రావడం ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్మెంట్ డబ్బు ఉన్నప్పుడు. డబ్బు చేతిలో లేనప్పుడు కదా మీరు గుర్తొచ్చేది. మరి అదే డబ్బు ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నా పర్సన్ కూడా ఉంది కదా, నా పర్సన్ కూడా ఉన్నాడు కదా, తనకు నేను టైం ఇవ్వాలి కదా, తనతో హ్యాపీగా ఉండాలి కదా అన్న మైండ్ సెట్ మీ పర్సన్కి లేదు. డబ్బు ఒకటండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి మీ పర్సన్ హ్యాపీగా ఉంటే ఓవరాల్గా 100% ఎఫర్ట్స్ ఫ్యామిలీ మీదే పెడతారు. తనకి ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ ఉంటుందో, డబ్బు పరమైన ఇబ్బంది ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారు, అప్పుడు మాత్రమే మీ దగ్గర రావాలనుకుంటారు, అప్పుడే మీతో రీయూనియన్ జరపాలనుకుంటారు. ఒకవేళ మీ పర్సన్ కనుక ఒక హై పొజిషన్కి వెళ్ళిపోయి
ఒక ప్రమోషన్ టైప్ కానీ ఇంకేదైనా టైప్ హై పొజిషన్కి వెళ్ళిపోతే అసలు మిమ్మల్ని చూడరు కూడా చూడరు. అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడో ఒక దగ్గర బ్రేక్ అవుతుంది కదా. అందరికీ అన్నీ ఒకే టైంలో ఉండవు కదండి. ఇప్పుడు ఈరోజు ఎంతో ఆనందంగా చాలా స్టెబిలిటీగా ఉండి ఎంతో ఫైనాన్స్ సపోర్ట్ ఉండి చాలా ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు డబ్బు కోసం ఎక్కడో ఒక దగ్గర సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటి పొజిషన్లో మీరు గుర్తొస్తారనమాట. ఈ రీయూనియన్ జరపడం కూడా ఎలా జరుపుతారనంటే మూడో వ్యక్తి ద్వారా జరుపుతారు. అంటే మీ మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, మళ్ళీ మీతో మాట్లాడాలనిపించడము, లేకపోతే కాల్ కాన్ఫరెన్స్లు పెట్టి మీతో మాట్లాడడము, మీరు ఒకవేళ నెంబర్ బ్లాక్ చేస్తున్నా వేరే వాళ్ళతో గ్రూప్లో యాడ్ చేయించుకొని మీతో మాట్లాడడము, అంటే మూడో వ్యక్తి ద్వారా మళ్ళీ మీ జీవితంలోకి రావాలని రీయూనియన్ జరపాలని చూస్తున్నారండి. ఈ రావడం కూడా కేవలం పెంటికల కోసం మాత్రమే వస్తున్నారు. మీరంటే ప్రేమ లేదా అని అంటే ఉంది, ప్రేమ ఉంది, కానీ ఎక్కువ డబ్బు పరమైన ప్రేమే ఎక్కువ ఉందండి మీ పైన. రీయూనియన్ జరుగుతుందంటే ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది 100%. 8 weeks ఆర్ 8 months చూపిస్తోంది. ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.